Hi, this is Shravani. Welcome to Manam. పార్వతీపురం మన్యం జిల్లాలో నాటు వైద్యాలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న వైద్య సమస్య వచ్చినా నాటు వైద్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లాలో ఇష్టానుసారంగా వెలుస్తున్నాయి. నాటు వైద్యుల కారణంగా జిల్లాలో మరణాలు సంభవిస్తున్నా వైద్య అధికారులు స్పందించకపోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నాటు వైద్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. కొన్నాళ్ళుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తాజాగా వీరఘట్టంకు చెందిన వ్యక్తికి ప్రకృతి వైద్యం పేరుతో ఓ వైద్యుడు చికిత్స చేయగా అతని పరిస్థితి విషమించింది. నకిలీ వైద్యం అందిస్తున్న వారు పార్వతీపురం నడి ఒడ్డులోనే బోర్డులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ బాధితులను ముంచేస్తూ వేలాది రూపాయలు గుంజుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. మరింత మంది ప్రాణాలు బలి కాకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీని గురించి మాట్లాడతాకి మా రిపోర్టర్ నరసింహ ఉన్నారు. నరసింహ, ఓవర్ టు యూ. పార్వతీపురం జిల్లాలో రోజు రోజుకి నాటు వైద్యం కలకలం అయితే చెలరేగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా జ్వరాల బారిన పడుతున్నా లేదా ఇంకా ఏది సమస్య వచ్చినా ఒక నాటు వైద్య చేతిలో బాధితులైతే ప్రాణాలు పోతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఏ ఘటన ఏ చిన్న సమస్యతో ఒక అనారోగ్యంతో ఒక వ్యక్తి మృతి దాని వెనక ఒక నాటు వైద్యులు ఉంటున్న పరిస్థితి. అయితే ఇటువంటి ఇంత జరుగుతున్న జిల్లాలో వైద్యాధికారులతో పాటు జిల్లా అధికారులు ఎందుకు అసలు కనీసం చర్యలు తీసుకోవట్లేదు అన్నది ప్రధాన చర్చగా ఉంది. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా అనగానే అత్యధికంగా గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా నాటు వైద్యులు వెలుస్తున్నారు. దీంతో పాటు సంచి డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉంటారు. వారికి తెలియని వైద్యం ఇచ్చేస్తున్న వ్యక్తులు ప్రాణాలను తోడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇన్ని జరుగుతున్నా ఇన్నాళ్ళుగా ఈ వైద్యం పైన ఇంత జరుగుతున్నా నాటు వైద్యులు ఇలా చేస్తున్నా వీటిపైన అరికట్టడానికి ఎందుకు వైద్య వ్యవస్థ గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి గ్రామాన్ని కూడా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా కూడా నాటు వైద్యం పైన ప్రజల్ని చేసేటట్లు వారు నాటు వైద్యం వైపు చూసేటట్లు చేస్తున్నారంటే ఇక్కడ అధికార వైఫల్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఉండి తక్షణమే ప్రతి వ్యక్తికి కూడా వైద్య సదుపాయం ఇంటింటికి వెళ్లి వైద్యం అందించాల్సిన ఉన్నప్పటికీ వారు సకాలంలో ఏదైతే గ్రామంలోకి వెళ్ళకపోవడం వల్ల ఇటువంటి నాటు వైద్యులు వెలుస్తున్నారని చెప్పి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు. తాజాగా అయితే వెలుగు చూస్తున్నట్టు ప్రకృతి వైద్యం పేరుతో గత కొన్నాళ్ళుగా ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఒక ప్రకృతి వైద్యం పేరుతో తాను ఒక ఉపాధ్యాయుడు తాను చేస్తున్న ఒక ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ తనకు సర్టిఫికేట్ ఉందని చెప్తే టోటల్ గా ఒక పబ్లిసిటీ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ నాటు వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రకృతి వైద్యం తానంతా ప్రకృతి ద్వారా చేసింది, నేను ఇచ్చిన వ్యక్తికి పక్కాగా తగ్గుతుంది, ఎటువంటి వ్యాధికైనా ఇచ్చిన మందులు తగ్గుతాయని చెప్పి నమ్మబలికి ఎంతో మందిని బలికొన్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా వీరఘట్టానికి చెందిన వ్యక్తికి అదే వ్యక్తి ఏదైతే మౌలి అనే వైద్యులు ఉన్నారో అదే వ్యక్తి ఇచ్చిన మందు ప్రభావంతో తను కిడ్నీ డిసీజ్ తో ఉండగా వెళ్ళి కలవగా కిడ్నీ డిసీజ్ కాస్త శృతి మించి ఇంకా ఎక్కువ కావడంతో అతను గారికి వెళ్ళి ఏదైతే తాను తీసుకున్న మందు వల్ల దానికి నయం కాలేదు, తన వద్ద నుండి వేల రూపాయలు గుంజడం తీసుకోవడం జరిగింది, కానీ తనకు నయం కాలేదని చెప్పి ప్రశ్నించడంతో అతను మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి. ఒక నాటు వైద్యుడు కూడా ఆ స్థాయిలో ఇక్కడ ఉన్నాడంటే జిల్లాలో ఎంతటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే దానిపైన అదే బాధితుడు తాజాగా కలెక్టర్ ఫిర్యాదు కోసం వెళ్ళడం జరిగింది. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓకు అదే విషయంపై నాటు వైద్యుడి పైన ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఏదైతే జిల్లాలో జరుగుతున్న ఈ నాటు వైద్య దందాన్ని కొద్దిగా అరికట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారుల పైన ఉంది. దీనిపైన జిల్లా అధికారులు కూడా దృష్టి సారించి గ్రామ స్థాయిలో అక్కడ ఎక్కడ వైద్య సదుపాయాలు లేవు, ఎక్కడ ఇటువంటి నాటు వైద్యులు వెలుస్తున్నారు అనేది కేంద్రాలను గుర్తిస్తే
నాటు వైద్యులు ఇటువంటి వారిని మరికొందరిని రక్షించగలదు, ప్రజల ప్రాణాలను రక్షించగలరు. మిగతా వైద్యులు వెలవచ్చు, కానీ వైద్యులు వాళ్ళకున్న అర్హత ఏంటి, అసలు వాళ్ళు చేస్తున్న వైద్యం ఏంటి అన్నది కూడా జిల్లాధికారులు పర్యవేక్షించి వాళ్ళు చేస్తున్నది సక్రమంగా లేనప్పుడు వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ఏదైతే ఎక్కడ ఇలా పిలుస్తూ ప్రకృతి వైద్యం అంటూ బోర్డులు పెడుతున్న వారిని కూడా పరిశీలించిన బాధ్యత జిల్లాధికారుల పైన ఉన్నది. ఉన్నప్పటికీ అవి నిర్లక్ష్య ధోరణి చేయడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లాలో నాటు వైద్యులు వెలుస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈ విధంగా ఇప్పటికైనా జిల్లా అధికారులు దానిపైన దృష్టి సారించిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. రైట్, ఇక ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు వంగల దాలినాయుడు కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్. నా పేరు అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మీ వైకే టీవీ యాజమాన్యానికి, మీ స్టాఫ్ కి అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ అమ్మా, సీజనల్ రోగాలు మొదలయ్యే ముందు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు. పార్వతీపురం మన్యం జిల్లాలో పుట్టడం అనేది వైద్యపరంగా ఒక శాపంగా నేనైతే భావిస్తాను. ఎందుకంటే ప్రతి ఏటా రోగాల సీజన్ వచ్చింది అనుకోండి, జ్వరానికి జనాలు చనిపోయే, స్కూల్లో పిల్లలు చనిపోయే దుస్థితి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఇప్పుడు వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది, దానికి ఎంతైనా చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం జ్వరాలు లేదా పచ్చకామర్లతో పిట్టలా రాలిపోయే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంటది. ఇక్కడ అయితే పార్వతీపురం మన్యం జిల్లా వైద్యం దగ్గరికి వచ్చేసరికమ్మా 70 నుండి 80% ఇప్పుడు ఏదైతే మీరు టాపిక్ పెట్టారో, సంచి వైద్యం కానివ్వండి, నాటు వైద్యం కానివ్వండి, పసరు వైద్యం కానివ్వండి, ఇంకేదైనా సరే, ఈ మోటు వైద్యం ఏదైనా సరే, ఇదే మ్యాక్సిమం పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాకున్నటువంటి 4 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ఎస్టీ అయితే, ఒక నియోజకవర్గం ఎస్సీ అమ్మ. మ్యాక్సిమం ట్రైబల్ బెల్ట్ ఎక్కువ ఉంది. అయితే దీనికి ప్రధానంగా చెప్పుకోవడానికి ఏంటంటే, మనం పండా దాస్ గారు అని మనకి ఐటీడీఏపీఓగా చేస్తారు ఇక్కడ. ఆయన ఈ వెలితిని, ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మోసాన్ని గతంలో ఆయన కనిపెట్టారు. కనిపెట్టి ఏం చేశారంటే ఈ నాటు వైద్యం, పసరు వైద్యం, సంచి వైద్యం మొత్తం బ్యాన్ చేశారు ఆయన ఉండేటప్పుడు. ఆయన మీద ఈ వైద్యులందరూ తిరగబడ్డారు, అన్ని చేశారు. అవన్నీ ప్రక్కన పెట్టండి. ఇక్కడ ప్రాథమికంగా ఈ గిరిజనులు కానివ్వండి, మేము కానివ్వండి, ఎవరమైనా సరే ఈ నాటు వైద్యం, పసరు వైద్యానికి ముందు అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మెడికల్ పరంగా ఇప్పుడు ఏదైతే సైన్స్ పరంగా ఉందో ఈ వస్తువులు అందుబాటులో లేకపోవటం వల్ల మొదట ప్రైమరీ కారణం అమ్మా ఇది. రెండోది ఏంటంటే గిరిజనుల్లో చైతన్యం లేకపోవటం. ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ రీసెంట్ గా చెప్తాను మీకు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఒక అబ్బాయికి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆయన వైజాగ్, విజయనగరం రిఫర్ చేశారు డాక్టర్లు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు తహసీల్దార్ గారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, వైద్యులు ఎంత బ్రతిమాలినా సరే వాళ్ళు ససేమిరా మేము తీసుకువెళ్ళాం, మా ఊరు తీసుకెళ్లి మేము పసర మందే ఇప్పించుకుంటాం, మాకు మందు ఇచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడని ఇస్తే వాళ్ళు భీష్మించి కూర్చుంటే, లాస్ట్ కి పార్వతీపురం పట్టణ సిఐ గారికి చెప్పి, ఏఎస్ఐ గారికి వెళ్ళి వాళ్ళని బలవంతంగా బ్రతిమాలి వాళ్ళని చైతన్యం చేసి పంపించారు. వారం రోజుల్లో అబ్బాయి రికవర్ అయ్యి వచ్చాడు. అంటే ఇది కేవలం ఒక సంఘటనే. దీంతో పాటు ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఎక్కువగా ఇటువైపు వెళ్తున్నారు, సంచి డాక్టర్ల వైపు లేదా పసరు మందుల వైపు లేదా నాటు వైద్యం వైపు అంటే, మొదటిగా మా జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి వైద్యం గురించి మాట్లాడతామా చాలా బాధాకరమైనటువంటి విషయాలు మనం వెలుగు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిహెచ్సిల నుండి వద్దాం. పిహెచ్సిల నుండి వచ్చినట్టుగా అయితే దాదాపు మా జిల్లాలో 37 పిహెచ్సిల వరకు ఉన్నాయి. ఆ పిహెచ్సికి ఒక్కొక్కరు దానికి 2 వైద్యులు ఉండాల్సింటే ఇప్పటికి ఒక 15 ఖాళీ ఉన్నాయి. 2 లేరు కదా సరికదా, ఒక 15-16 ఖాళీ ఉన్నాయి. ఇంకా లోకల్లో స్టాఫ్ ని చూసినా, పిహెచ్సిలో స్టాఫ్ ని చూసినా అందుబాటులో ఉండడం అన్నటువంటిది గగనంగా కనిపిస్తుంటుంది. ఇంకా గ్రామాల దగ్గరికి వచ్చేసరికి ప్రతి పిహెచ్సి గ్రామాలకు ఒక 20-30 కిలోమీటర్లలో ఉండటం, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఏ కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా ఇమీడియట్ గా
సంచి డాక్టర్ని, పశు డాక్టర్ని వాడటం జరుగుతుంటది అన్నమాట. ఈ నేపథ్యంలో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్తూ మధ్యలో ఆపుతున్నాను. ఈ మధ్యలో మా పార్వతీపురం మండలం వెలగవలసలో చిల్లంగి పేరుతో ఒక మర్డర్ జరిగింది. మీరు కూడా వినుంటారు. ఈ రోగాల సీజన్ లో ఎవరైనా చనిపోయినట్టుగా అయితే వెంటనే ఇమీడియట్ చేతబడి చిల్లంగి లేదంటే ఆ ఊరు నుండి వెలివేయటం అన్నటువంటి ఈ సంఘటనలు కూడా ఎక్కువగా చోటు చేసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు గ్రామాల్లో వీళ్ళు ఎందుకు ఈ వైద్యాన్ని ఆశిస్తారు అంటే ఈ వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల, ఆధునిక వైద్యం మన మెడికల్ వైద్య సిబ్బంది వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ నుంచి పిహెచ్సిల నుండి ఏమైనా మేము జిల్లా ఆసుపత్రికి వచ్చాం అనుకోండి, ఎంత లోపం అంటే ఒకప్పుడు ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నటువంటి మా ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్రం అయింది కాబట్టి దీన్ని జిల్లా ఆసుపత్రిగా మార్చారు. మొదట 100 పడకల హాస్పిటల్ గా ఉండేది, 150 పడకలు చేశారు జిల్లా ఆసుపత్రిగా. పడకలు అయితే వేశారు కానీ స్టాఫ్ వాళ్ళే, సిబ్బంది వాళ్ళే, అన్ని వాళ్ళే. ప్రతిరోజు దాదాపు 300 నుండి 350 వరకు ఇన్ పేషెంట్లు ఉంటే 900 నుండి 1000 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఈ సీజన్ అయితే ఒక్కో బెడ్ కి 2 3 అడ్జస్ట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా అక్కడ వైద్యాధికారులను కానీ స్టాఫ్ కు దండం పెట్టవచ్చు. ఎందుకంటే నిరంతరం ఎంత 24 hours అలా ఒక్కు చేస్తూనే ఉంటారు, అంత ఫ్లో ఉంటది. ఇటు పాలకులు గాని అధికారులు గాని ఈ పార్వతీపురం వైద్యం మీద, పార్వతీపురం ప్రజల మీద ఇప్పటి వరకు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. గతంలో చాలా సార్లు మాట్లాడేది ఎన్నో చేసాం. ఇంకా దురదృష్టం ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేసి ఒక 4 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఇప్పుడు అది పూర్తి కాలేదు. మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నటువంటి పార్వతీపురం ప్రజలు ఎప్పుడు చూస్తారో కూడా తెలియదు. ఇంకా ఐసీయూ అమ్మ, ఏ యాక్సిడెంట్ అయినా మేజర్ ఇవైనా సరే పేరుకే ఐసీయూ బోర్డు ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది, అంతే తప్ప దానికి కావలసినటువంటి నిపుణులు కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ, మిషనరీస్ కానీ, యంత్రాలు కానీ ఏమీ లేవు. కేవలం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే ఏమాత్రం చిన్న వ్యాధి ముదిరినా ఏమాత్రమైనా రెఫరల్ విజయనగరం, వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు, ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు వెళతారు. కానీ ముఖ్యంగా గిరిజనుల పార్వతీపురం రావడమే గొప్ప, పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రావడమే గొప్ప. అటువంటి వాళ్ళని ఇక్కడ నుండి విజయనగరం, వైజాగ్ కేజీహెచ్ కి రిఫర్ చేశారు అనుకోండి, అస్సలు వెళ్ళరు వాళ్ళు. ప్రతిరోజు హాస్పిటల్ స్టాఫ్ పాపం నానా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి రిఫర్లు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి పసర మందు సంచి డాక్టర్ దగ్గర ఉంటారు, అక్కడ ఏదో చేసుకొని పిల్లల్ని చంపేస్తారు తప్ప, చచ్చిపోతారు తప్ప రిఫర్లు వెళ్లే పరిస్థితి ఉండదు. దానికి ప్రత్యేకించి కారణం ఏంటంటే అదే పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ఫెసిలిటీస్ ఉన్నట్టుగా అయితే ఇవి కొంతవరకు తగ్గే పరిస్థితి ఉంటది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంచి వైద్యులు లేదా పసరు వైద్యులు, నాటు వైద్యం అన్నటువంటిది ప్రతి గ్రామంలో కామన్ గా అందుబాటులో ఉంటారమ్మా. వాళ్ళు అందుబాటులో ఉండేటప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళని ఆశ్రయిస్తారు, అది కామన్ గా. దీనికి విడివిడి పోవాలంటే ఏంటంటే ఏ విధంగా ప్రతి గ్రామంలో ఈ నాటు వైద్యుడు అందుబాటులో ఉంటున్నాడో మన వైద్యుడు కూడా ఒకటి అందుబాటులో ఉంటే ప్రజలు ఇక్కడికే వెళ్తారు. ఎందుకంటే ప్రజలకు అవగాహన ఉంది, అన్ని ఉంది. వాళ్ళు లేకపోవటం వలన ఇక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ఈ సీజన్ వచ్చింది అనుకోండి అమ్మా, ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాను వేధిస్తున్నటువంటి రోగాలు ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, తర్వాత ఏమో పచ్చకామెర్లు, ఇవి కామన్ గా ఉంటుంటాయి. ఇవి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇవి మీకు తెలిసిందే, ఇప్పుడు త్రాగునీరు అన్నటువంటి పరిస్థితి మా పార్వతీపురం మన్యం జిల్లాను వేధిస్తుంది. ముఖ్యంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామంటే పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికే వారానికి 5 రోజులకి 6 రోజులకు ఒకసారి నీరు వస్తే అది ఒక 10 నిమిషాలు వచ్చి ఆపేస్తారు. ఆ నీరు కూడా తెల్లగుంటే మేము ఎంతో అదృష్టవంతులం. 365 రోజుల్లో దాదాపు ఒక 300 రోజులు, 320 రోజులు అది రంగు మారే ఉంటది. వేసవికాలంలో ఎందుకంటే నీరు లేక ఏట్లో బురద వచ్చింది అంటారు, వర్షాకాలంలో ఎందుకంటే వర్షం వచ్చింది బురద వచ్చింది అంటారు. టోటల్ గా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమే ఈ పరిస్థితుల్లో ఉంటే మీరు ఇంకా గ్రామాలు, గిరిజన గ్రామాలను ఒక్కసారి ఊహించుకోండి, మీరు చూడక్కర్లేదు, ఊహించుకోండి. అంటే గడ్డల్లో చలమల్లో ఉన్నటువంటి ఆకులు, అలములు కూలినటువంటి నీటిని తెచ్చి తాగుతుంటారు. ఆ తాగిన వెంటనే ఏమవుతుందంటే వాళ్ళకి పచ్చకామెర్లు రావటం, అలాగే టైఫాయిడ్ ఫీవర్ రావటం అన్నటువంటి జరుగుతుంది. పచ్చకామెర్లు అంటే దాదాపు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువ నాటు వైద్యాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. పాయింట్లు దాటి వచ్చేటప్పుడు హాస్పిటల్కి వస్తుంటారు, ముదిరిపోయాక వచ్చాక డాక్టర్లు ఏమి చేయలేని పరిస్థితి, వైజాగ్ పంపిస్తే వీళ్ళు వెళ్ళరు, అదొకటి. మలేరియా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటే పారిశుద్ధ్యం, తాగునీరు ఈ రెండు ఇస్తే మాక్సిమం రోగాలకు ప్రజలు దూరంగా ఉంటారమ్మా. కానీ పార్వతీపురం మన్యం జిల్లా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది.
దానివల్ల టైఫాయిడ్, పచ్చకామలు కామన్ గా వస్తున్నాయి. ఈ ఏడాది దోమతెరలు కూడా పంపిణీ చేయలేదంట. మలేరియా జ్వరాలు అప్పటికే ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ డెంగ్యూ ఫీవర్లు కూడా ఈ మధ్యన ప్రారంభమయ్యాయి. జ్వరం వచ్చిందంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలు చావు దగ్గరికి వెళ్ళినట్టే లెక్క. అది మా పార్వతీపురం ప్రజల తాలూకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక రకాలు సంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, లేదా ఎవరైనా పడిన వాళ్ళు, లేదంటే ఇంకొకరిని చూసి చిల్లంగా చేతబడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకవేళ కొంతమంది ఇంగ్లీష్ వైద్యం వైపు వెళ్ళకపోతే పోనీ ఆయుర్వేద వైద్యం, మూలికల వైద్యం అంటే ఆయుష్ను కూడా ఎంటర్టైన్ చేయొచ్చు, ఆయుష్ సేవలను విస్తృతం చేయొచ్చు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా దోపిడీ అన్నటువంటిది మాక్సిమం గిరిజనులు అంటే పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు వైద్యం కోసం వెళ్ళాలంటే అయితే ప్రభుత్వం హాస్పిటల్ ఇవి అవి అందుబాటులో లేని ప్రైవేట్ హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్ళారంటే మరి వాళ్ళ స్తోమత చాలదు. దీంతో ఏం చేస్తారంటే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి ఆ పసరు వైద్యం, నాటు వైద్యానికి వెళ్ళి ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉందమ్మా. ఇందా చెప్పాను, గతంలో పనిచేసిన పిఓ గారు పండాదాస్ గారు, ఆయన ఎందుకు సంచి వైద్యం, నాటు వైద్యం మీద బ్యాన్ చేశారంటే, ప్రైమరీగా మాకు ఈ సంచి వైద్యులు అన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ప్లస్ పాయింట్ ఏంటి చెప్పొచ్చు అంటే, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా ఇమీడియట్ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో అందుబాటులో ఉంటారు. అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేజర్ అయినా సరే మేము బాగు చేసేస్తామని ఉంచేసి వాళ్ళకి నచ్చినటువంటి మందులు ఇచ్చిందాక అన్నారు చూడండి, కిడ్నీస్ ఫెయిల్ అని. డెప్త్లు కూడా చాలా ఉన్నాయి, వెలుగులోకి రావట్లేదు. కానీ వాళ్ళ వల్ల ఆ రోజుల్లో అప్పుడు జరిగే ఇప్పటికీ జరుగుతున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఏమాత్రం చిన్న ఎక్కువ ఉన్నా సరే పార్వతీపురం ఇంకెక్కడికి వాళ్ళు తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. కొద్దిగా సంచి డాక్టర్లు, ఈ నాటు వైద్యులు మంచి వాళ్ళే ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే డెంగ్యూ ఫీవర్లకు కూడా మేమే మెడిసిన్ ఇచ్చేస్తాం, అలాగే మలేరియా కూడా విపరీతమైనటువంటి మెడిసిన్ ఇవ్వటం వల్ల కిడ్నీలు పాడై ఫెయిల్ అయిపోయి చనిపోయినటువంటి జనాలు కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రైవేట్ దోపిడీ కూడా మాకు మరి చెప్పక్కర్లేదు. పార్వతీపురం జిల్లా దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యలో మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు, డిసిహెచ్ఎస్ గారు డాక్టర్ నాగభూషణ్ గారు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ భాస్కర్ గారు ఏం చేశారంటే మా ఊరికి మలేరియా వచ్చింది అన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ని, కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే ఈ ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే, మన గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోనూ అలాగే వసతి గృహాల్లో చదువుతున్నటువంటి పిల్లలమ్మ ఈ ఏడాది వస్తే తప్పనిసరిగా రోగాల సీజన్ వస్తే ఎంతో కొంతమంది చనిపోవడం అన్నటువంటిది అలా జరుగుతుంది. పాపం ముక్కు పచ్చలారిన పిల్లలు 10-15 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలే చనిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. ప్రతి మేము కూడా చెప్తుంటాం, పిల్లల విషయంలో జాగ్రత్త చేయండి అని. అయితే గతంలో ఈ ఆశ్రమం పాఠశాలల్లో ఏఎన్ఎంలు ఉండేవాళ్ళమ్మ. అంటే ఆ స్కూల్లో ఎవరు సిక్ అయినా సరే వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం మెడిసిన్ ఇవ్వడం, తెల్లవారు పిహెచ్సిలు తీసుకువెళ్ళటం, ఆ పిల్లలకి క్యూర్ అయినంత వరకు చూడటం అనేది ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆ ఏఎన్ఎంలు తీసేశారు. మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయ్ రాణ్ గారు వచ్చిన వెంటనే మొదటి సంతకం ఫైల్ గా ఆ అపాయింట్మెంట్స్ అన్నటువంటివి చేసామన్నారు. కానీ అవి ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈ ఏడాది కూడా మీ టీవీ ముఖ్యంగా ఈ కార్యక్రమం పరంగా నేనేం కోరుతున్నానంటే, కనీసం ఎక్కడైతే డెప్త్లు ఉంటాయో, ఏ స్కూల్స్ లో అయితే, ఏ ఆశ్రమ పాఠశాలల్లో అయితే పిల్లలకి డెప్త్లు ఉంటాయో, కనీసం ఆ పాఠశాలల్లోనైనా సరే ఈ రోగాల సీజన్ 3 నెలల్లో 4 నెలల్లో ఉంటది కదా, ఆ టైంలో ఏఎన్ఎంఎల్ని నియమించి పిల్లల ప్రాణాలను కాపాడాలనేసి మీ మూలంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలకి జ్వరాలు వచ్చి చనిపోవడం అన్నటువంటి చాలా బాధాకరం. ఇక్కడ ఇంకో గ్యాప్ కూడా నేను గతంలో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. నేను పిల్లలు సెలవులు వచ్చేటప్పుడు హాస్టల్స్ నుండి, ఆశ్రమ పాఠశాలల నుండి ఇంటికి వెళ్తారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఆశ్రమ పాఠశాల హాస్టల్ ఉండేటప్పుడు వార్డెన్స్ వీళ్ళందరూ చూసుకుంటారు, మెడికల్ ఆఫీసర్ తీసుకెళ్తారు, అన్ని బాగానే ఉంటాయి. వీళ్ళు ఇంటికి వెళ్ళక ఏమవుతుందంటే ఆ పేరెంట్స్ కి అవగాహన లోపం, డబ్బులు లేకపోవడం, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా పసరు వైద్యానికి, నాటు వైద్యానికి తీసుకెళ్ళిపోతుంటారు, లేదా పట్టించుకోరు. దీంతో ఏమవుతుందంటే పిల్లలు ఇమీడియట్ గా సెలవుల్లోనే ఎక్కువ మంది చనిపోవడం అన్నటువంటి కూడా జరుగుతుంది. దానికి నేను కలెక్టర్ గారికి, జేసీ గారికి, పిఓ గారికి గతంలో రిక్వెస్ట్ చేశాను, పిల్లలను ట్రాక్ చేయండి. సెలవుల్లో పిల్లలు ఎవరైతే ఇంటికి వెళ్తారో వాళ్ళకి ట్రాక్ చేయండి మీ మెడికల్ స్టాఫ్ ద్వారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చూడండి అని కూడా చెప్పాం. ముఖ్యంగా త్రాగునీరు, శానిటేషన్ అంటే చెప్పింది మా పార్వతీపురం హెడ్ క్వార్టర్ చూస్తేనే
రోజు ఈ దోమలకి, తర్వాత నీరు వెళ్ళక ఏమాత్రం వర్షం పడినా 3 అడుగులు 4 అడుగులు లోతు నీరు ఉండటం. గ్రామాల పరిస్థితి చూస్తే ఏం చెప్పక్కర్లేదు. పారిశుధ్యం, తాగునీరు లేకపోవటం వల్ల మాక్సిమం మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటు టైఫాయిడ్, పచ్చకామర్ లాంటి రోగాలు రావటం, గిరిజనులు ముఖ్యంగా పల్లె గ్రామాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవటం, అనారోగ్యానికి గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వ పరమైనటువంటి మెడికల్ స్టాఫ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి తగినంత అందుబాటులో లేకపోవడం. అంటే ఎవరైతే సంచి వైద్యులు ఉన్నారో, ఎవరైతే నాటు వైద్యులు ఉన్నారో వాళ్ళంతగా మనకి ప్రభుత్వ పరంగా మెడికల్ స్టాఫ్ కానీ వైద్య పరికరాలు కానీ ఏం అందుబాటులో లేకపోవటం వలన ఇమీడియట్ గా తలనొప్పి వచ్చినటువంటి వాడు అక్కడే తగ్గాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దీనికి గ్రామాల్లో అవగాహన పెట్టాలి. గ్రామాల్లో ఏదైతే ప్రభుత్వ పరమైనటువంటి మెడికల్ గా ఇది ఉంది అన్నటువంటి ప్రజలకు చెప్పగలగాలి. ముఖ్యంగా ఇంకొకటి అమ్మ, ఈ మధ్యనే హాస్పిటల్ ఇన్సిడెంట్ లో అంటే ఒక మత బోధకుడు ఆయన కూడాను, ఆయన ఏం చెప్తేనే అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ల మాట విన్నారు. అంటే అటువంటి వాళ్ళ ద్వారా కూడాను గ్రామాల్లో చైతన్యం పెంచడం అన్నటువంటిది చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారు మీ ద్వారా ఏంటంటే కలెక్టర్ గారికి ఆయన యాక్టివ్ చేస్తున్నారు అన్ని కూడాను. ఏదైతే గ్రామాన్ని లీడ్ చేసినటువంటి పెద్దలు ఉంటారో, ఒక గ్రామాన్ని ఒకలో ఇద్దరు పెద్దలు లీడ్ చేస్తారు. అటువంటి పెద్దలందరికీ ఒక అవగాహన సదస్సు, ఒక మీటింగ్ పెట్టి చేయగలిగితే ముఖ్యంగా ఏమవుతుందంటే చిల్లంగి హత్యలు అన్నటువంటివి జరగవు. ఈ మధ్యనే వెలగవలసలో జరిగినటువంటి ఆ ఇష్యూ చూసినట్టుగా అయితే 2 జనరేషన్లు అమ్మ. అక్కడ ఓల్డ్ జనరేషన్ గ్రామాన్ని రన్ చేస్తుంటారు. నెక్స్ట్ 2వ జనరేషన్ అందరూ స్టూడెంట్సే, పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటుండగానే ఒక వ్యక్తిని తీసుకెళ్లి చంపేశారు చిల్లంగి నెపంతో. నేను గ్రామాన్ని సందర్శించేటప్పుడు స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి, యువతను కూర్చోబెట్టి అడిగాను నేను, ఇది తప్పు కదా, ఇటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటదంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటేంటంటే, మా ముందు తరం ఎవరైతే ఉన్నారు, గ్రామాన్ని పెద్దలు ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళ మాట మేము కొట్టలేము, ఏమి చేయలేము, వాళ్ళ ప్రకారమే ఊరు నడుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే మనం నాటు వైద్యాన్ని, సంచి వైద్యాన్ని లేదా పసరు వైద్యానికి దూరంగా ఉండాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ముందు అవగాహన రావాలి, వాళ్ళు చెప్పగలగాలి. ప్రతి గ్రామంలో ఈ మెడికల్ క్యాంపులు అన్నటువంటి సీజన్ వచ్చేసరికి పెట్టడం, అందుబాటులో ఉండటం అని చెప్పడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా మాకు కనెక్టింగ్ రోడ్స్ లేకపోవడం వల్ల కూడా ఏం చేస్తారంటే ఈ రోజుకి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు డోలీల్లో తీసుకురావటం, మధ్యలో ప్రసవాలు జరుగుతుండటం, అలాగే ఇంకా మాకు ఆ బాధాకరమైనటువంటి సంఘటనలు అన్నటువంటి ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా అంటే వైద్యపరంగా మాకు ఇక్కడ పుట్టడం శాపంగానే మేము ఎప్పటికీ ఫీల్ అవుతుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సమస్య పరిష్కారానికి అంటే ఎలాంటి చర్యలు మీరు సూచిస్తారు సార్? గతంలో మీకు తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేటప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 108 వెహికల్ తీసుకురావడం, అలాగే ఈ PHL లో ఈ డాక్టర్స్ నియమించడం, అనేక రకాల 104 తీసుకురావడం, గ్రామాల్లో మెడికల్ తీసుకురావడం, ఇవన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు ఏదైతే అవసరమో విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నటువంటి మీద ప్రాథమిక అంశాల మీద దృష్టి పెట్టడం కామన్ అమ్మ. అంటే ప్రజలకి అందుబాటులో తల్లి పాలన అందించినటువంటి పాలన ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు మా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తే గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని సంచి వైద్యుడు పక్కనే గవర్నమెంట్ వైద్యుడు అందుబాటు ఉండే విధంగా, గవర్నమెంట్ స్టాఫ్ అందుబాటు ఉండే విధంగా ప్రణాళికలు రచించడం అన్నటువంటిది మేము చేయడం అనేది మాకు ఒక అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీయే ఒకవేళ వచ్చినట్టుగా అయితే ఏవైతే ఈ ల్యాబ్సెస్ ఉన్నాయో వీటన్ని ముఖ్యంగా త్రాగునీటిని, పారిశుధ్యాన్ని, గిరిజన గ్రామాలకు అవగాహన అన్నటువంటిది చేయడం జరుగుతుంది. అయితే మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఇప్పుడు మా ఊరికి మలేరియా వచ్చింది అన్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతం, చాలా బాగా చేస్తున్నారు. అయితే ఇటువంటి కార్యక్రమానికంటే అసలు మొదలు ఎరగాలి, అసలు ఎందుకు అక్కడ రోగాలు వస్తున్నాయి అనేది చూసి అన్ని శాఖల సమన్వయంతో ఇటు పంచాయతీ, మున్సిపాలిటీ, అలాగే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి నీటి సంబంధించినటువంటి శాఖలు, అలాగే ఈ మెడికల్ సిబ్బంది అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి ఏ గ్రామంలో అయితే మలేరియా వస్తుందో, ఏ గ్రామంలో అయితే పచ్చకామర్లు వస్తున్నాయో, ఏ గ్రామంలో అయితే డెంగ్యూ వస్తున్నాయో ఆ గ్రామాలని మాత్రం
రెడ్ లిస్ట్ లో పెట్టి వాటిని తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందా. ముఖ్యంగా ఈ డెత్స్, పిల్లల డెత్ల విషయంలో మాత్రం చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే నాటు వైద్యం ఈ సమస్య పరిష్కారం అంటే త్వరలోనే ఒక ముందడుగు, ప్రభుత్వం నుంచి ఒక ముందడుగు పడిగి ఈ సమస్య పరిష్కారం అవ్వాలని కోరుకుందాం సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నాటు వైద్యం, సంచి వైద్యం, పసరు వైద్యం ఎవరు చేస్తున్నారో మెడికల్ స్టాఫ్ కి తెలుసు, ప్రజలకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు కానీ లేదంటే అన్ని శాఖలకు తెలుసు. వాళ్ళని ఎందుకు నియంత్రించలేకపోతున్నాం అంటే, వాళ్ళని నియంత్రించామనుకోండి వీళ్ళు మరి అక్కడ వైద్యం అందివ్వలేరు. వాళ్ళే మాక్సిమం ప్రజలకు 70-80% వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళని నియంత్రిస్తే మనమేం అందివ్వలేము అన్నటువంటి దీంతో వైద్య శాఖ చర్యలు తీసుకోవటం లేదు. ఏదైనా సరే ఎంత తప్పు అంటే ప్రజల ప్రాణాలతో ఎవరైనా ఆడుకోవడం అన్నటువంటిది అది తప్పది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ముఖ్యంగా సంచి వైద్యులకి, ఇటువంటి వాళ్ళకి మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వైద్యం చేయొచ్చు ఎంతవరకు, వాడికి ఏ క్షణం తలనొప్పి ఏది ఉంటే చూడటం, వెంటనే హాస్పిటల్కి రిఫర్ చేయడం అన్నటువంటి సాయం చేయాలి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాల కంటే, గ్రామ ప్రజల కంటే వీళ్ళకి కొద్ది మెడికల్ అవగాహన ఉంటది కాబట్టి ఇమీడియట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నటువంటి చెయ్యాలి తప్ప మేనేజ్ చేసేస్తాం అన్నటువంటిది పూనుకొని ప్రజల ప్రాణాలతో మాత్రం చెలగటం ఆడొద్దు అనేసి మా పార్టీ తరఫున కోరుతున్నామమ్మా. థ్యాంక్ యూ. నాయుడు గారు నమస్కారం అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.